ఏపీ ప్రభుత్వం నీళ్లు దోచుకెళ్తుంటే రేవంత్ సర్కార్ నిద్రపోతోందని ఆరోపించారు జగదీష్ రెడ్డి. యాగాల పేరుతో జనాన్ని డైవర్ట్ చేస్తున్నారంటున్నారు ఆయన. 140 టీఎంసీల నీళ్లను పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ తీసుకెళ్లిపోతుంటే మంత్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కావాలనే సాగర్ గేట్లెత్తి నీళ్లు ఇవ్వట్లేదు అంటున్నారు జగదీష్ రెడ్డి. నల్గొండలోని 2 మంత్రులు మొద్దు నిద్రపోతున్నారు అని ఆరోపించారు జగదీష్ రెడ్డి. ఇవాళ 532 ఉంది సాగర్, బ్రహ్మాండంగా నీళ్ళు ఇవ్వచ్చు, గేట్లు ఎత్తవచ్చు. ఇప్పుడు ఎడమ కాలువ గేట్ ఎత్తి నీళ్ళు ఇవ్వచ్చు. వాస్తవానికి వస్తున్నాయి మన నీళ్ళే, పైనుంచి వెళ్ళి మన హక్కు నీళ్ళు. కానీ మంత్రుల చేదగాంతనం, వీళ్ళ సోయలేనితనం, వీళ్ళు నిద్ర మత్తులో ఇంకో మత్తులో పడి ఉంటున్నారు. 2 మంత్రులు పోటీపడి ఈ జిల్లాలో ఉన్నవాళ్ళు ఇంత చేదగాని వాళ్ళు అయింది. కేవలం పదవికి భయపడి మాట్లాడితే ఎక్కడ ముఖ్యమంత్రి మమ్మల్ని పదవి నుంచి పీకేస్తాడో అన్న భయానికి లొంగిపోయి ఆత్మలు చంపుకొని బతుకుతున్నారు ఈ జిల్లా మంత్రులు. 2 కూడా ఆత్మవంచన చేసుకొని బతుకుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకరెడ్డి 2 కూడా ఆరుతడి పంటలు వేసుకోండి అని చెప్పి దారముడిపోయే దానయ్యలాగా ఉచిత సలహాలు ఇచ్చి పారిపోతున్నారు.